మగ్గులు పాలు మరో మగ్గుల బ్రూ కాస్త చక్కెర వేయి మిక్స్ చేస్తే సూపర్ అటు నుంచి ఇటు నుంచి కలిపితే టేస్టీ కాఫీ. అమ్మయ్య ఇంట్లో అన్నయ్య కూడా లేదు, హ్యాపీగా బిగ్ బాస్ చేసుకోవచ్చు. అమ్మా చూడమ్మా. చిచి జరగండి, ఎప్పుడు చదువుకునే వయసులో ఏం పండుగ ఆగండి, వంటలు సీరియల్ చూడాలి. ఇది మా ఇల్లేనా లేదా పక్కింటి వాళ్ళకి ఏమన్నా వచ్చినా? లేదే, మెరిసే పూత రేకులు వస్తుంది. పూత రేకుల తర్వాత వంట అట్టయితే ఇది మా ఇల్లే. సీరియల్ వస్తుందంటే ఇది మా ఇల్లే. స్టడీ కిరణం పడిపోకూడదు, జాగ్రత్తగా స్టడీ. ఏం చిన్న తల్లి, నువ్వు కూడా సీరియల్స్ కి బానిస అయిపోయినవా? ఏంట్రా నువ్వు కూడా? నువ్వేందే ఏదో నీ పంపసం పోయినట్టు అర్థం. అబ్బా దరిద్రం వదిలిపోయింది. ఎప్పుడు చూసినా మా ఆయన ఇంటికి వస్తే నగలు కొని పెట్టలేదు, నక్కేసి కొని పెట్టలేదు వేసేదానివి. ఇప్పుడైతే ఎట్లా అంటున్నావు? ఏదో మీ ఇంట్లో కూడా జరిగినట్టు ఏమి పిచ్చినాడు. అమ్మ పాస్తున్నాడే. మా అమ్మ ఇక్కడ ప్రార్థన చేస్తే వీధి చివరి వరకు వినపడుతుంది పాస్టర్ గారు. అదంతా వీళ్ళ అభిమానం లేదు, ఏదో కొంచెం మహాప్రసిద్ధిగా ప్రేమగా తండ్రి దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ కుటుంబంతో కూడి మీకు ఆరాధించినందుకు దేవానికి స్తోత్రం. ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి, దేవానికి స్తోత్రం. ఈసారి మా కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. రాకడ ఆలస్యం అయితే తండ్రి మరలా కలుసుకునే కృపను మీరు మాకు దయచేయమని యేసు పరిశుద్ధంగా చిన్న ప్రార్థన అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇలాగే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా ఆయన మారాలని ప్రార్థన చేయండి. మా ఆయన మారాలి, మారట్లేదే, నా మాట వినట్లేదే, మారాలి ప్రార్థన చేయండి. అలాగే కిరణ్ గారిని పెట్టి దేవాన్ని స్తోత్రములు తండ్రి. ఆ కిరణ్ గారు మారాలని తండ్రి దేవా ఆయన కోరుకుంటుంది తండ్రి. ఆయన గురించి ఆయన బట్టి మీరు ఈ కుటుంబాన్ని దర్శించండి తండ్రి. మా కుటుంబాన్ని తృప్తిపరచు చిన్న ప్రార్థన వేస్తున్నాం. ఆమేన్. ఏమి నటించారు.
పాస్టర్ గారు రాగానే భార్య కూతురు కొడుకు అప్ప రాజమౌళి పూరి జగన్నాథ్ కూడా ఎంత పాస్టర్ అవ్వక మీకు మాత్రం కన్ఫామ్ రా నాయన. ఏమే ఏంటి? నేను నిద్రపోతున్నానే పొద్దున్న 4 గంటలకు లేపున్నాను. నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తా కదా, నువ్వు లేచి చదువుకోమా. అబ్బా ఎక్కడికి వెళ్ళారా? స్త్రీల సమాజం కూడుకుంటే చర్చిలో వెళ్ళొచ్చానండి. ముందు ఇంట్లో పని చేసుకుని తర్వాత ఈ గుడికో ఆ గుడికో వెళ్ళాలా? సరేనండి. క్రిస్టీనా ఎప్పుడు చదువుకోవడమేనా? తీసి పక్కన పెట్టు, కొత్త మూవీ వచ్చింది. ఏంటి మూవీయా? మహేష్ బాబు మూవీ. అవునా? ఎక్కడికి? అమ్మమ్మ ఆగు, అమ్మని అంటే మా డాక్టర్ ఎవరు వస్తున్నారు? మరి మీద పోలీస్ అమ్మ. వాడి ఆనంద ఏమో పిలిస్తే ఏమనుకుంటేమో తాతేమో మర్చిపోతాను. ఏమే ఏమన్నావు? వచ్చేటప్పుడు కాఫీ పట్టుకున్నాయా? బాగా హెడ్డేక్గా ఉందా? ఇదో తీసుకో. అమ్మా నేను చచ్చిపోతానమ్మా. ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైంది? ఏం కాదులే, ఎందుకురా ఏడుస్తున్నావు? ఏడవకురా. ఏమైంది? ఎందుకు నా చిట్టుతల్లి ఏడుస్తుంది? ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందంటండి, ఏడుస్తుందండి. వామ్మో వాయు, ఎంత బిడ్డి చదివించాను నాయనా నేను. ఏంద్రా నువ్వు ఫెయిల్ అయితే ఎట్రా నాయనా? ఏంద్రా తాగొచ్చావా? తాగాను అయితే తాగు. తాగొచ్చి తగ్గ నీ వల్లే, కేవలం నీ వల్లే. నేను చిన్నప్పుడు చూసి నేను తప్ప చెప్పు తప్ప. అయ్యో 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 ఏసయ్యా, అయ్యా ఎందుకయ్యా నా కుటుంబంలో అయిపోయిందయ్యా. కొడుకు తాగుతుంది అయిపోయాడే, తర్వాత వెళ్ళిపోయినాడయ్యా. బిడ్డ చూడిపోతే నాయన పాస్ అవ్వలేదయ్యా. అయ్యా ఎందుకున్న ప్రభా, నా మీద ఉన్న శాపాన్ని నా బిడ్డ మీదకి రప్పించావు తండ్రి. అయ్యా నీవే స్తోత్రమయ్యా. అయ్యా క్షమించయ్యా ప్రభా, క్షమించయ్యా. అమ్మ పాస్ వస్తున్నాడే.
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పాస్టర్ గారు వాళ్ళు ఇంతవరకు కూడా అదే ఆరాధన చేస్తున్నారు కదా? అవునండి. నేను మీ మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. మీ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు వేషధారిగా జీవిస్తున్నారు అని నాకు కనబడుతున్నది దేవుడు నాకు చూపించాడు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నారు. అలాగే కూతురు బిగ్ బాస్ కోసం, అలాగే మహేష్ బాబు సినిమా కోసం, కొడుకు త్రోవ తప్పిపోయి కంప్లీట్గా త్రోవ తప్పిపోయాడు. తల్లి కాదు ఆమె కూడా వంటలకి సీరియల్ కోసం బానిస అయిపోయింది. అలాగే తండ్రి గారు కొని ఇలా మందు సిగరెట్ వాటికి బానిస అయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా దేవుడు నాకు చూపించాడు. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి దేవానికి స్తోత్రం. ఏసయ్యా ఇలాగే ఇంకోసారి కోరుకున్నందుకు తండ్రి దేవానికి స్తోత్రం. ఏసయ్యా మా ఒక్కొక్కరిని మీరు దీవించింది తండ్రి. ఏసయ్యా వీళ్ళ మీద ఉన్న ఈ శాపాన్ని మీరు కొట్టివేయండి తండ్రి. ఏసయ్యా వీళ్ళ వేషధార బ్రతుకులు మీరు తీసివేయండి తండ్రి దేవానికి స్తోత్రం. ఏసయ్యా నీ చర్చికి వచ్చి ఏసయ్యా నీకు ఆరాధించే కృపలు ఇలా వేష్యలాగా జీవించకుండా ఏసయ్యా ఇలా వేష్యలాగా ఆరాధించకుండా తండ్రి మనసు పూర్తిగా నేను ఆరాధిస్తూ నీ మార్గంలో నడుచుకోవద్దు. వాళ్ళని నీ మందిరంలో ఉంచండి తండ్రి తండ్రి గమనిస్తుంది. దావీదు చిరకాలం వల్లే నేను నీ సన్నిధిలో బ్రతుకుతానని చెప్పినట్లు నీ కుటుంబాన్ని కూడా ఏసయ్యా చిరకాలం నీ మందిరంలో ఉంచండి తండ్రి గమనిస్తుంది. ఒక్కొక్కటి మీరు దీంతో ఆశీర్వదించండి.